గుర్తించి మన రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకోవడానికి మనవంతుగా మనం చేయాల్సిన కృషిని నెల నెలా మనం చర్చించుకుంటున్నాం. ఇది మనం వీధిలో చర్చించుకుంటున్నాం. వీధిలో విన్న వాళ్ళ ద్వారా ఇళ్ళని చేరాలా, దీని ద్వారా మీ ఇళ్ళని చేరాలా, పరిసరాల పరిస్థితులకి అవగాహన కల్పిస్తూ మన రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకోవాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. పిల్లలందరూ దీన్ని పాటించాలని చెప్పి తెలియజేస్తున్నాం. నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి మేరకు ప్రతి మూడో శనివారం కూడా స్వచ్ఛత మీద అవగాహన కల్పించే విధంగా ర్యాలీలు చేస్తూ ప్రజల్లో స్వచ్ఛత మీద పరిసరాల పరిస్థితుల మీద అవగాహన చేసేటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అధ్యాపకులకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు, పోలీస్ సిబ్బందికి, చిన్నారులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు, చిన్నారులకు అభినందనలు, శుభాభినందనలు. ఈరోజున మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, మన జీవితము మన చేతిలోనే ఉంది. మనం ఎప్పుడైతే పరిసరాల పరిస్థితులను పాటిస్తామో మన ఆరోగ్యం గురించి ఎప్పుడు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు మనం ఉండవు. మన పరిసరాల పరిస్థితులను ఎప్పుడు పాటిస్తామో అప్పుడు మన ఆరోగ్యంతో పాటు మన పక్కవాడి ఆరోగ్యానికి కూడా మరింత సమయం కానీ కన్సర్న్ అంటే వాళ్ళ గురించి ఆలోచన కానీ ఉందని తెలియజేసేటువంటి ఒక సహృద్భావ వాతావరణంలో సత్సంకల్పంతో పాటించినటువంటి కార్యక్రమం విస్తృతంగా ప్రజలకు తీసుకోవాలా. తద్వారా వచ్చే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు చాలా ఆరోగ్యంగా పని చేసే గంటలు మెరుగుపరుచుకొని ఎక్కువ గంటలు పనిచేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, ఎక్కువ సామర్థ్యంతో పనిచేయగలిగినటువంటి పరిస్థితులకి వాళ్ళందరి ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత. అంతేకాకుండా ఏదైతే ఈ రోజున మనం ఆరోగ్యం గురించి డబ్బు వెచ్చిస్తున్నామో ఆ ఖర్చు తగ్గే రకంగా మన భవిష్యత్తులో తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి కూడా చిన్నారులందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఈ రోజున ఏదైతే ఈ కార్యక్రమం ఉదయాన్నే మొదలు కావాల్సింది నా నుంచి 1 గంటన్నర 2 గంటలు లేట్ అయిందని చెప్పి తెలియజేస్తున్నానికి క్షమాపణని చెప్పేసి ఎండలో చిన్నారులను ఎక్కువ తిప్పండి, 15 నిమిషాలు కంప్లీట్ చేసి పంపించండి చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ఎన్జిఓ గారికి కావచ్చు, అధ్యాపక బృందానికి కావచ్చు, హెడ్మాస్టర్స్ కావచ్చు, ఈఓ వంటలు కావచ్చు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సోదరుడు పవన్ కుమార్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతిరోజు సమయం కేటాయిస్తానని పూర్తిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు నిర్మాణం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి మన తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.